ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అయితే దానికన్నా ముందుగా ఒక మాట. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువును. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. ఈ సమయంలో మనలను ధైర్యపరిచే మాట. చాలామంది అనొచ్చు, అనియా నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టారు, బంధువులు, స్నేహితులు, నా అనుకున్న వారందరూ నన్ను విడిచిపెట్టారు అని అంటూ ఉంటారు. అవును, వారందరూ మరిచిపోయినా నిన్ను విడిచిపెట్టిన నీ దేవుడు నేను ఎప్పుడూ మరిచిపోయే దేవుడు కాదు. స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డనైనా మర్చిపోద్దేమో కానీ దేవుడు మనలను మరిచిపోయే దేవుడు కానే కాదు. ఈ సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు వైపు చూడు. ఆయన నిన్ను దర్శించి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తడానికి యేసయ్య ఆశపడతా ఉన్నాడు. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు అయ్యా. ఎవరెవరైతే ప్రభా ఒంటరిగా కృంగిపోయి నిరాశలో ఉన్నారో ప్రభా, వారిని దర్శించండి, వారిని బలపరచండి, ధైర్యపరిచి నీ మహిమ కొరకు వాడుకోమని వేడుకొని వచ్చినాను ప్రభా. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని లేవనెత్తమని వేడుకొని వచ్చినాను ప్రభా. ఉద్యోగాలు లేక నలిగిపోతున్న వారు, కృంగిపోతున్న వారు అయ్యా, వారిని దర్శించి మంచి ఉద్యోగాలు దయచేయమని వేడుకొని వచ్చినాను ప్రభా. ఎవరైతే ప్రభా యేసయ్య అనారోగ్యాలతో ప్రభా నలిగిపోతూ అనారోగ్యాల చేత వారి యొక్క జీవితంలో అయ్యా తండ్రి నిరాశ చెందుతున్నారో వారిని స్వస్థపరచమని వేడుకొని వచ్చిన నిసాక్షులుగా వారిని నిలవబెట్టండి. విశ్వాసంలో ఎవరైతే చల్లారిపోయిన స్థితిలో ఉన్నారో వారిని ఎదిగింపజేయండి అయ్యా. విశ్వాసములో ముందుకు సాగిపోయే విధంగా అయ్యా నీ బిడ్డలు ఉండుటకు సహాయం దయచేయమని, ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రార్థనలకు నీవు జవాబు ఇస్తున్నావని ముందుగానే నీకు కృతజ్ఞతాస్తుతిలో చెల్లించుకుంటూ ఏకీభవించిన వారిని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా తండ్రి, ఆమేన్.